ఫ్రెండ్స్, జావాకి సంబంధించి మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ చూసే బిఫోర్ మనకి ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఎర్రర్స్ అంటే ఏంటి, ఎర్రర్స్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ చూస్తాం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మనం చూసిన ఏ కాన్సెప్ట్ అయినా కూడా జావాకి సంబంధించి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్కి సంబంధించి సపోర్టింగ్గా మనం డిఫరెంట్ థింగ్స్ చూసాం. బట్ ఈ ఎర్రర్స్ అనే టాపిక్ ఏంటి అంటే మనం వన్స్ ప్రోగ్రామింగ్ రైట్ చేసిన తర్వాత ఎనీ యూజర్ అంటే ఏ ప్రోగ్రామర్ అయినా కూడా ఎర్రర్స్ ఫేస్ చేయకుండా ప్రోగ్రామింగ్ రాయడం అనేది జరగదు. సో సమ్ టైమ్స్ ఎవరైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో 1 or 2 జస్ట్ చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, మనకి ఎర్రర్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలాంటి మనం ఫేస్ చేసే ఎర్రర్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. సో వాట్ ఈజ్ ఎర్రర్ అంటే మనకి ఎర్రర్ ఈజ్ ఏ మిస్టేక్. సో అంటే మనం కోడింగ్లో చేసే ఏ మిస్టేక్ అయినా కూడా దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్. ఓకే, అది మనం ఎక్స్పెక్ట్ చేసి వస్తుందా, మనం ఒరిజినల్గా ప్రోగ్రామింగ్ కోడింగ్లో చేస్తే మిస్టేక్ చేస్తే వస్తుందా, అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్లో వస్తుందా అనేది బేస్డ్ ఆన్ ఆ ఎర్రర్ యొక్క టైప్ని బేస్ చేసుకుని మనం దాన్ని గెట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి అంటే 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఓకే, సో దాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఆఫ్టర్ ఈ 2 టైప్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత, అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈజ్ ఎర్రర్, వాట్ ఈజ్ అన్ ఎర్రర్? Unexpected results, that is called ఎర్రర్స్. ఓకే, సో ఎనీథింగ్ రాంగ్ అనేది మనం కోడింగ్లో జరిగితే దాన్నే మనం ఎర్రర్ అని చెప్తున్నాం. అలాంటి మిస్టేక్స్నే మనం ఎర్రర్స్ అంటున్నాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ వన్ కంపైల్ టైమ్ ఎర్రర్స్ అండ్ సెకండ్ వన్ రన్ టైమ్ ఎర్రర్స్. ఓకే, 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, కంపైల్ టైమ్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్. సో ఏవి కంపైల్ టైమ్ ఎర్రర్స్, ఏవి రన్ టైమ్ ఎర్రర్స్ అంటే కంపైలేషన్ సింపుల్గా మనకి డెఫినేషన్లోనే ఉంటుంది. కంపైలేషన్లో ఫేస్ చేసే ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాం. బట్ ఎలాంటి ఎర్రర్స్ కంపైల్ టైంలో వస్తాయి, ఏవి చేస్తే వాటిని కంపైల్ టైంలో మనం ఫేస్ చేస్తాము అంటే మనం రాసే ప్రోగ్రామింగ్లో 30 లైన్స్ ఆఫ్ కోడ్ రాసామనుకోండి. 30 లైన్స్ ఆఫ్ కోడ్లో ఎక్కడైనా కూడా మనం చిన్న సింటాక్టికల్ మిస్టేక్స్ చేస్తే ఎనీ టైప్ ఆఫ్ సింటాక్టికల్ ఎర్రర్స్ అనేవి మనకి కంపైల్ టైంలో షో అవుతాయి. అంటే మీకు వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ కానీ మీరు ఎప్పుడైతే కంపైల్ చేస్తారో ఆ కంపైల్ చేసినప్పుడు మనకి వార్నింగ్స్ వస్తాయి. అలాంటి వార్నింగ్స్ ఆర్ ఎర్రర్స్ అనేవి మనకి కంపైల్ టైంలోనే వస్తాయి. అంటే ప్రోగ్రామ్కి బిన్లోకి వెళ్ళే ఫైల్ అనేది మనకి క్రియేట్ అవ్వదు. సో క్రియేట్ అవ్వకుండా మనకి స్టార్టింగ్ ఎర్రర్ అనేది ఫేస్ అవుతుంది. అలాంటి ఎర్రర్స్ అన్నీ కూడా మనకి కంపైల్ టైమ్ ఎర్రర్స్. సో కంపైల్ టైమ్ ఎర్రర్స్కి సింపుల్గా మనం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మిస్సింగ్ సెమీకోలన్, అలానే ఏదైనా ఐడెంటిఫైర్ ఆర్ కీవర్డ్స్ అనేది మిస్ స్పెల్లింగ్ ఇవ్వటం, నెక్స్ట్ ఎక్కడైనా స్ట్రింగ్స్కి డబుల్ కోట్స్ ఇవ్వాలి అంటే అలాంటి డబుల్ కోట్స్ ఇవ్వకుండా రాయటం, అలానే క్లాసెస్కి మెథడ్స్కి స్టార్టింగ్ బ్రాకెట్ ఇచ్చి ఎండింగ్ బ్రాకెట్ మిస్ చేయడం, లేదు ఎండింగ్ బ్రాకెట్ ఇచ్చి స్టార్టింగ్ బ్రాకెట్ మిస్ చేయడం. నెక్స్ట్ ఎక్కడైనా వేరియబుల్స్ని ఒక చోట డిక్లేర్ చేసిన 1 టైప్ ఆఫ్ నేమ్ని ఎనదర్ ప్లేస్లో ఎనదర్ నేమ్తో యూజ్ చేయటం, అంటే అక్కడ యాక్సెసిబిలిటీ సరిగ్గా లేకపోవటం. నెక్స్ట్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం బట్ ఇనిషియలైజేషన్ చెయ్యం సమ్ టైమ్స్, అంటే ఫర్గాట్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి ఇనిషియలైజేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఈక్వల్ టు మనకి బాగా అలవాటు కాబట్టి కంపారిజన్ దగ్గర కూడా మనం సింగిల్ ఈక్వల్ టు ఇచ్చామనుకోండి. సో దట్ ఈస్ 1 టైప్ ఆఫ్ కంపైల్ టైమ్ ఎర్రర్. సో ఇలాంటివన్నీ అంటే కంపల్సరీ మనం ఇచ్చిన ప్రోగ్రామింగ్లోనే మిస్టేక్ ఉంటుంది. అవన్నీ కూడా మనకి కంపైల్ టైమ్ ఎర్రర్స్. బట్ రన్ టైమ్ ఎర్రర్స్ ఏంటి అంటే
రన్ టైం. సో ఇక్కడ నేమ్లోనే మనం ఏం చెప్తున్నాం, రన్ టైం అని చెప్తున్నాం. సో రన్ టైంలో ఏం ఎర్రర్స్ ఫేస్ చేస్తాం, అసలు రన్ టైంకి ఎప్పుడు వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జావాలోనే తీసుకుంటే కంపైలేషన్ మీన్స్ జావా సి స్పేస్ sample dot java. This is compilation statement. sample dot java compilation successful గా కంప్లీట్ అయితే, అంటే ఎటువంటి కంపైలేషన్ ఎర్రర్స్ లేకపోతే మనకి ఆటోమేటిక్గా sample dot క్లాస్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, సో అంటే ఆఫ్టర్ కంపైలేషన్ sample dot క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ sample dot క్లాస్ని మనం రన్ చేస్తాం. బట్ రన్ టైమ్ ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయి అంటే శాంపుల్ డాట్ క్లాస్లో ఉన్న కోడింగ్లో శాంపుల్ డాట్ జావా నుంచి వచ్చిన బైట్ కోడ్లో మనకి రన్ టైమ్ ఎర్రర్స్ అనేవి ఫేస్ అవుతాయి. సో అంటే ఆఫ్టర్ క్రియేటింగ్ డాట్ క్లాస్ ఫైల్ వీఆర్ గెటింగ్ సమ్ ఎర్రర్స్. అదేంటి, సింటాక్టికల్గా ఏమీ ప్రాబ్లం ఉండవు, బట్ మనకి ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎరే డిక్లేర్ చేసాం, ఇది వెరీ ఈజీ. బట్ రన్ టైమ్ ఎర్రర్స్ అనేది కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడం, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. A5 అనేది మనం ఎరే తీసుకున్నాం, బట్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఎట్ పొజిషన్ నెంబర్ 6. యాక్చువల్గా మనకి ఇక్కడ ఎన్ని పొజిషన్, 0 1 2 3 4, ఓన్లీ 4, అంటే 4 ఇండెక్స్ వరకు మాత్రమే మనకి ఛాన్స్ ఉంది, బికాజ్ ఎరేలో 5 సైజ్ తీసుకున్నాం. బట్ నేను ఇక్కడ A6లో 20 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను. అసలు 6 అనే ఇండెక్సే లేనప్పుడు మనకి అక్కడ 20 ఇన్సర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ రన్ టైమ్ ఎర్రర్. ఓకే, కంపైల్ టైంలో చూపించదు, ఎందుకంటే ఇక్కడ సింటాక్టికల్గా ప్రాబ్లం ఏం లేదు, ఎండింగ్ విత్ సెమీకోలన్ పెట్టాం. ఓకే, దెన్ ఇది ఎంట్రన్స్ ఇచ్చేస్తుంది, కానీ రన్ టైంకి వచ్చేసరికి అది 6 అనే ఇండెక్స్ కోసం సెర్చ్ చేస్తుంది, బట్ సెర్చ్ చేసినప్పుడు దొరకదు. దెన్ అక్కడ ఏంటి అంటే మనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. అలానే x/y చేసాం. x/y క్యాలిక్యులేట్ చేసినప్పుడు నేనేంటి అంటే యాక్చువల్గా ఎక్స్లో 0 పెట్టి వైలో సమ్ వాల్యూ 3 పెట్టాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, 0/3. సో 0/3 ఈజ్ నథింగ్ బట్ 0, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ నేను ఎక్స్లో 3 పెట్టి వైలో 0 పెట్టాను అనుకోండి, అంటే 3/0. 3/0 ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, దట్ మీన్స్ ఇక్కడ 3/0 అంటే ఎనీథింగ్ నెంబర్ని మనం ఎనీ నెంబర్ని డివైడెడ్ బై 0 చేస్తే అక్కడ ఆన్సర్ వచ్చి ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ మనకి ఇక్కడ కంప్యూటర్స్లో యాక్సెప్ట్ చేయదు, కాబట్టి దట్ ఈస్ వన్ రన్ టైమ్ ఎర్రర్. బట్ మనం కంపైల్ టైంలో దీన్ని ఫేస్ చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే రన్ టైంకి వెళ్ళేంత వరకు కూడా మీకు ఎక్స్లో ఏ వాల్యూ ఉంది, వైలో ఏ వాల్యూ ఉంది అనేది మనం గెట్ చేయలేం. సో రన్ టైంలో ఫేస్ చేసే ఎర్రర్స్ ఎలా ఉంటాయి అంటే, డివైడింగ్ అండ్ ఇంటీజర్ బై 0, యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఎరే బౌండ్స్, అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేవి మనం ఫేస్ చేయటం. అలానే ఎరేలో ఏదైనా సరే డేటా టైప్ ఆర్ క్లాస్ టైప్ ఏదైతే ఉందో అది ఇన్కంపాటబుల్గా, అంటే మనం ఏ టైప్ తీసుకున్నామో ఆ టైప్ కాకుండా ఎనదర్ టైప్ని ట్రైన్ చేస్తున్నాం అందులో ఇన్సర్ట్ చేయడానికి. ఎప్పుడైతే మనం రన్ టైంలో వాల్యూస్ ఎంటర్ చేస్తామో కరెక్ట్ టైప్ ఎంటర్ చేయకుండా ఎనదర్ టైప్ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాం. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రన్ టైమ్ ఎర్రర్. ఇంకా ఒక క్లాస్కి ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు దాని క్యాస్టింగ్లో ప్రాబ్లం రావడం. అంటే వెక్టార్స్ చూసాం, వెక్టార్స్లో మనం ఏం చేస్తున్నాము, అన్బాక్సింగ్ ఆటో బాక్సింగ్ చేస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో క్యాస్టింగ్ ప్రాబ్లమ్స్ రావడం. నెక్స్ట్ పారామీటర్స్కి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేటప్పుడు, ఫంక్షన్స్ నుంచి మెథడ్స్ నుంచి పాస్ చేసేటప్పుడు మనం ఏదైతే పాస్ చేస్తున్నామో దాన్ని రిసీవ్ చేసుకునే కరెక్ట్ పారామీటర్స్ ఉండాలి. సో అలాంటివన్నీ కూడా మనకి రన్ టైమ్ ఎర్రర్స్ కింద కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం, దాని యొక్క సైజ్ సరిపోకపోయినా. ఓకే, సో ఇలా మనకి చాలా ఎర్రర్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎర్రర్కి కూడా ఇప్పుడు మనం పాసిబిలిటీ చేసుకోవడానికి వన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. బికాస్ కంపైల్ టైమ్ ఎర్రర్స్ అయితే మనం సింపుల్గా మన కోడింగ్ చెక్ చేసుకుని మనం సాల్వ్ చేసుకుంటాం, బట్ రన్ టైమ్ ఎర్రర్స్ని కూడా సాల్వ్ చేసుకునే కాన్సెప్టే ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వచ్చేస్తే ఎక్సెప్షన్ మీన్స్ ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ అన్నా బగ్ అన్నా ఎక్సెప్షన్ అన్నా కూడా మనకి ఎర్రర్ అనే మీనింగ్తోనే వస్తుంది. సో అలాంటి ఎక్సెప్షన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, హ్యాండిల్ చేస్తున్నాం, అంటే సాల్వ్ చేస్తున్నాం. అలా సాల్వ్ చేయడం కోసం మనం ఇక్కడ ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నాం. సో ఆ కాన్సెప్ట్కి ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి,
ప్రీడిఫైన్ హ్యాండిల్ చేసే మెథడ్స్ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. సో డైరెక్ట్గా మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ తీసుకుంటే ఈ ఎర్రర్స్ గురించి మనకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది రాదు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామర్. సో దట్స్ వై నేను ఈ వీడియో అనేది సెపరేట్గా ఎర్రర్స్ కోసం చేశాను. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఎవరికైనా మీకు యూజ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.